అధ్యక్ష, వీఆర్ వెల్కమ్ మన బట్టి గారు, వీఆర్ వెల్కమింగ్ ది రెజల్యూషన్, వీఆర్ నథింగ్ అగెన్స్ట్ దిస్ రెజల్యూషన్. కాకపోతే మీరు మాట్లాడుతూ మూడు పదాలు వాడారు. మీరు జనగణన అనే మాట వాడారు, మీరు కులగణన అనే మాట వాడారు, సమగ్ర కుటుంబ సర్వే అనే మాట వాడారు, బీసీ కులగణన అనే మాట మాట్లాడారు. ఇది కన్ఫ్యూజన్కు దారితీస్తుంది. నేనేమంటానంటే ఒకటే మీరు ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్లే కదా, రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు, అన్ని కులాలు అన్నీ ఉన్నారు కదా, అందరికి సంబంధించిందే ఈ సర్వే అని చెప్పాం. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, మేము చాలా క్లియర్గా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ శ్రీహరి గారు. మీరు చెప్పినటువంటి అన్ని కులాలు, ఇప్పుడు నేను చెప్పిన పదాలు అన్ని సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే, అందరి ఇంటింటికి వెళ్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే జరుగుతుంది. కమలాకర్ గారు కాదు, మీరు కమలాకర్ గారు సభలో ఉన్నారు, అందుకని నేను అంటున్నా అధ్యక్ష, రాంగ్ మెసేజ్ పోవద్దు. మేము మా పార్టీ పరంగా ఈ తీర్మానాన్ని సమర్థిస్తున్నాము. మేమేం డిఫర్ కావడం లేదు. డిఫర్ అయినప్పుడు మీరు మా మీద దాడి చేయండి, మేము డిఫర్ కావడం లేదు. కాకపోతే కన్ఫ్యూజన్ ఉన్నది. కన్ఫ్యూజన్ ఏందో బట్టి గారి మాటలలోనే 4 పదాలు వాడిండు. దీంట్లో ఒకటే ఒక పదం వాడాలని నేను అంటున్నా. ఆ ఒకే ఒక పదం ఏంటంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తామని చెప్పండి. మీరు మళ్ళీ దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే కులగణన అనే ఒకే ఒక్క మాట వాడండి. మీరు మళ్ళీ అందులో జనగణన అని, లేకుంటే బీసీ కులాల గణన అని ఇన్ని రకాల పదాలు దయచేసి వాడకండి. ఒకే ఒక్క వర్డ్ ఏంటి అంటే డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే చేస్తాము, కులగణన చేస్తాము, సోషో ఎకనామిక్ సర్వే చేస్తామని రెజల్యూషన్లో మీరు కరెక్ట్గా పెట్టినట్లయితే అది బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే జనగణన చేసే అధికారం మీకు లేదు, మనకు లేదు, మన రాష్ట్రానికి లేదు. జనగణన మనం చేయడానికి అధికారం లేదు. అదేవిధంగా బీసీ కులగణన చేస్తే నష్టం జరుగుతుందని బీసీలలో కొంత ఆందోళన ఉన్నది. కాబట్టి ఈ 2 డౌట్స్ను క్లియర్ చేయాలి అంటే దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే ఒకే ఒక్క పదానికి స్టిక్ ఆన్ అయి ఉండండి. కులగణన చేస్తామని చెప్పండి, ఎస్ వి విల్ వెల్కమ్ ఇట్. డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పండి. ఇవన్నీ తీసేయండి రిజల్యూషన్లో. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు శ్రీహరి గారు, కమలాకర్ గారు మీరు చెప్పిందే ఇందులో ఉంది కదండి, మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నారు నాకు అర్థం కాదు. అరే చాలా క్లియర్గా ఉంది సార్, రిజల్యూషన్ రాసి చాలా క్లియర్గా ఉంది కదా సార్. కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే ఇస్ దేర్ క్లియర్. సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే బ్రాకెట్లో కులగణన క్లియర్ ఉంది కదా సార్. కాదని ఎవరన్నారు? మీరు కాదనంటే నేను లేదు చెప్పాను, చదివి వినిపించాను. మీరు పదే ఎట్లా సార్? కమలాకర్ గారు, శ్రీహరి గారు, గెటింగ్ కన్ఫ్యూజ్ అండ్ కన్ఫ్యూజింగ్ ది హౌస్. శ్రీహరి గారు చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. కమలాకర్ సార్, మీరు చెప్పింది నేను చెప్పే ప్రతినిధి సార్. మీరన్న ప్రకారం ఇంటింటికి కుల సర్వే చేసుకొని అందులో మా బీసీ శాతాన్ని తెలుపుతా అంటుండ్రు, అదే కదా సార్? ఐ రైట్ సార్? నేను అనేది మొత్తం ప్రతి ఇంటికి పోయి ప్రతి కులాన్ని కూడా చేసుకొని ఆ కులాలన్నిటి కూడా పెట్టుకొని అందులో బీసీ శాతాన్ని కూడా ఎంతో చెప్తా అంటారు మీరు, అదేనా సార్? అదే నేను అన్నప్పుడు అదేనా సార్ మీరు చెప్పండి, క్లారిటీ అండి. మా శాతాన్ని మాకు బయట చెప్తా అంటారు, అంతే కదా సార్? 50% 62% మీరు చెప్తా అంటున్నారు, అంతే కాదు? అదే సార్. సార్ వెనక శ్రీహరి గారు, కేటీ రామారావు గారు బహుశా ఈ రిజల్యూషన్ గురించి కావాలని మిస్గైడ్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో రన్నింగ్ కామెంట్ చేస్తూ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ సర్వే యు ఆర్ వెల్కమ్ టు స్పీక్ ఇట్ అవుట్. కానీ మీరు ఈ రకంగా ఇంత ఉన్నతమైనటువంటి రిజల్యూషన్ మీద కూడా రన్నింగ్ కామెంటరీ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ సభకు ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం మాత్రం చేయబాకండి దయచేసి. కమలాకర్ గారు, రిజల్యూషన్లో చాలా క్లియర్గా ఉంది. ఇంత క్లియర్గా ఉన్నదాన్ని పదే మళ్ళీ
మీకు మీరే డౌట్లు ప్రశ్నలు వేసుకోవడం అవసరం లేదు. సార్ అధ్యక్ష సార్, నేను మరొకసారి కూడా సభకు సంబంధిత ప్రతిపాదన తీర్మానం చేసిన మంత్రికి చెప్తాను. మీ అనుమానాలు, మీకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నా చెప్పండి, మేము రాసుకుంటాను. ప్రభుత్వం తరఫుతో ప్రభుత్వం రిప్లై ఇచ్చినప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మీకు రిప్లై ఇచ్చినప్పుడు మీకు ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. దీని తదుపరి కూడా ఇది ఒక తీర్మానం తర్వాత విధి విధానాలకు సంబంధించి గౌరవ సభ్యులు లేదా బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించి ఈ రాష్ట్రంలో నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలనుకునే వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ గుడ్డు మీద ఎంటికలు వేసినట్టు కోడి మీద ఎంటికలు ప్రతి దాని లోపల 10 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడకపోయి వాళ్ళు న్యాయం చేయలేక వాళ్ళు గొంతు లేక ఇప్పుడు రాగానే గొంతు మొత్తం ఇప్పి మాట్లాడుతామంటే తప్పైతే అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రభుత్వం పక్షాన స్పష్టంగా ఉంది. మీకు మేము నియంత్రిస్తలేం. కన్ఫ్యూజన్ ఉంటే మీరు మీ యొక్క అంశాన్ని చెప్పండి. కానీ మొత్తం మేనిఫెస్టోలో నేను చదువుకుంటే దానికి ఒక సపరేట్ చర్చ పెట్టుకోండి. కానీ దీన్ని సమర్థించినప్పుడు సూచనలు చేయండి, అంతేగాని అది అవుతుందా అట్లా చెప్తలేరు కదా. దానికి సంబంధించి ఊకే కన్ఫ్యూజన్ తాపకొక నేను ప్రభుత్వం తరఫున మళ్ళొక్కసారి మీ సూచనలు స్వీకరిస్తున్నాం, రాసుకుంటున్నాం, తప్పకుండా జవాబులు చెప్తాం. లేదంటే దాని తదుపరి కూడా ఇవాళ తీర్మానం తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా ఒక్కరోజుతో ముగిసేది కాదు, ఈ ప్రక్రియ జరిగేది దానికి అనుగుణంగా జరుగుతుంది. కాబట్టి గౌరవ సభ్యులు సలహా సూచనలు చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. ఊరికైనా ప్రతిదానికి అట్లా. ఒక నిమిషం సీఎం గారు. స్పీకర్ సార్, మంత్రివర్గ నిర్ణయాన్ని శాసనసభలో చర్చకు ప్రవేశపెట్టడం ద్వారా ప్రతిపక్షాలను వివిధ సామాజిక వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో చర్చలో భాగంగా ప్రతిపక్షాలందరూ కూడా సలహాలు సూచనలు తీసుకోదలుచుకున్నారు. అయితే ఈ సందర్భంగా సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు, సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు, సామాజిక వర్గాలకు కూడా తమ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, బడుగు బలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ 1 సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితిగతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఆ కమిటీ చేసిన సమగ్ర అధ్యయనం, చేసిన సిఫార్సులను ఆధారంగా ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి కన్వీనియర్గా రీతిలో ఆ రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇలాంటి అనుభవాలన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం, వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని మా నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో, ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా, సమగ్ర ప్రణాళికలు, విధానాలను రూపొందిస్తాం. ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు, లేకపోతే సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది, కడియం శ్రీహరి గారు,
వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు అధ్యక్ష. చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష? సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టినరా అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు, శశభిషలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు, మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి. మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలు ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు. కాబట్టి సో మీ మనసుల్లో ఏదైనా అనుమానం ఉంటే అనుమానాన్ని చెప్పండి, దానికి మీ వైపు నుంచి ఇచ్చే సూచన కూడా చెప్పండి. మేము ఇక్కడ ఇది రహస్యంగా మేమేదో కూర్చొని మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఇది అత్యంత కీలకమైంది. తెలంగాణ సమాజంలో సుప్రీంకోర్టు వరకు కూడా జరిగిన చర్చలు ఏముంది? మీరు బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలంటే మీ లెక్కలేంటివో మీకు తెలవాలి అన్నారు. ఈ బలహీన వర్గాల లెక్కలు తెచ్చి వాళ్లకు నిధుల విషయంలో, నియామకాల విషయంలో సహేతుకమైన వాళ్ళ వాటాను వాళ్ళకి ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని తదనంతరం వచ్చిన కేంద్ర ప్రభుత్వము ఆ విషయాలను అన్నిటిని కూడా తొక్కిపెట్టి ముందుకు తీసుకురాలి. 1931 తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే, యూపీఏ ప్రభుత్వమే, శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్న యూపీఏ 2లో 2011లో ఆనాడు ఈ పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది అధ్యక్ష. ఆ నివేదికలను బయట పెట్టకుండా తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడ్డుకున్నది. 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం అడ్డుకున్నది. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయట పెట్టకుండా ఈరోజు ఆ వివరాలను కూడా దాచిపెట్టారు. అందుకే ఈరోజు మేము స్పష్టంగా, ఎందుకంటే 1% ఉన్నోళ్లకు డెఫినెట్గా బాధ ఉంటుంది. ఎందుకంటే మేము 1% రాష్ట్రాన్ని అంతా మా చేతుల్నే గుప్పిట్లో పెట్టుకున్నాం. ఈరోజు లెక్కలన్నీ బయటకు వస్తే 50% ఉన్నోళ్ళకి ఎక్కడ మనం రాజ్యాధికారంలో భాగం ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతోటి కొంతమందికి బాధ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఆ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి, ఒకవేళ వారు రాకపోయినా వారిని ఎవరినైతే చేయాలనుకున్నారో వారు మాట్లాడకుండా పక్క నుంచి నకలు చిట్టీలు అందించి పెద్దలు కడియం శ్రీహరి గారిని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పాపం వారి కడియం శ్రీహరి గారి చిత్తశుద్ధి పట్ల మాకు ఎలాంటి అనుమానం లేదు. నేను పదే చెప్పినా
ఇప్పుడు కూడా ఆన్ రికార్డులో చెప్తున్నా. కాకపోతే సావాస దోషం అంటారు కదా, కొంతమంది పక్కలో కూర్చొని వారిని కూడా తప్పుదోవలో నడిపించే ప్రయత్నం చేస్తుండ్రు. దీనికి సంబంధించి అధ్యక్ష పార్లమెంట్ మార్చాల్సిందే, సీటు కాదు బయటికి పంపాల్సిందే. సీటు మారిస్తే కూడా ఈ గాలి జోకితే మళ్ళీ ప్రమాదం ఉంటుంది. నేను స్పష్టంగా నేనే క్వశ్చన్ వేసిన అధ్యక్ష, 21/12/2021లోనే పార్లమెంట్లో నేను ప్రశ్న వేసిన, ఆ ప్రశ్నకు సంబంధించిన రిప్లై కూడా ఉంది. తారక రామారావు గారికి ఇది పంపుతా, ఎందుకంటే వారికి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయో నా ప్రశ్నకి ఇచ్చిన జవాబు డీటెయిల్గా ఇక్కడ ఉన్నది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొనే ఈరోజు మా ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది.